ఫ్రెండ్స్, భరణి తనుజ ఏ ముహూర్తాన బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి వాళ్ళ బాండింగ్ ఏర్పడిందో, ఇక వీళ్ళిద్దరి బాండింగ్ అనేది ఆల్మోస్ట్ సీజన్ ఎండింగ్ వరకు కూడా భలే విచిత్రంగా సాగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి ఒక ఎపిసోడ్ అయితే ఈ రోజు రాబోతుంది. దయచేసి ఈ వీడియోని లైక్ చేసినట్టయితే మేము ఇంకా ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాము. నో డౌట్, అసలు మీరు ఊహించని అప్డేట్స్ మీకు ఖచ్చితంగా రెగ్యులర్ బేసిస్ లో ఆల్మోస్ట్ ప్రతి 2 అవర్స్ కి మేము అందజేయడం జరుగుతుంది అనమాట. సరే, ఇక విషయంలోకి వచ్చినట్టయితే నిన్న ఇమాన్యుల్ అండ్ డెమాన్ కి సంబంధించిన కొంతమంది ఫ్యాన్స్ అయితే రావడం జరిగింది. నిన్న లైవ్ లో చాలా క్వశ్చన్స్ అడిగారు. మీరు లైవ్ చూసినట్టయితే అర్థమవుతుంది. కానీ మనకి కొన్ని ఫిల్టర్ చేసి కొన్ని క్వశ్చన్స్ మాత్రమే, అంటే బిగ్ బాస్ కి బాగుంది, కొంచెం ఇదేదో సెన్సేషన్ గా అనిపిస్తుంది అన్నవి మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. అయితే నిన్న ఆడియన్స్ వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నప్పుడు, అంటే బయట నుంచి జనాలు వస్తున్నారు అంటే కత్తుల్లాంటి, ఒక సూదుల్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అవేం లేదు, చప్పగా చల్లగా ఏదో మీకు తనుజ అంటే ఎందుకు ఇష్టం, అదంటే ఎందుకు ఇష్టం, ఇలాంటి రకరకాల చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్స్. ఎల్కేజీ బాబుకు ఒక 10 రోజులు బిగ్ బాస్ చూపించినా కూడా ఇంతకన్నా మంచి క్వశ్చన్స్ అడుగుతాడేమో అని నాకు అనిపించింది. సో నిన్న డెమాన్ అండ్ ఇమాన్యుల్ కి సంబంధించిన క్వశ్చనర్ అయితే ఫెయిల్ అయిపోయింది. కానీ బిగ్ బాస్ ఏంటంటే నిన్న ఎపిసోడ్ లో రివ్యూస్ కి సంబంధించి ఇవన్నీ చూసి, చిచ్చి ఇలా అయితే అసలు పసలేదు నసలేదు ఏం లేదు, ఆగండి చెప్తానని చెప్పేసి భరణి అండ్ తనుజకి సంబంధించి ఈ రకంగా ఫ్యాన్స్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ ఏం జరిగింది అనేది కనుక చూసినట్టయితే, అసలు భరణి తనుజని ఎందుకు సెలెక్ట్ చేశారు బిగ్ బాస్ అనేది కనుక మనం గమనించినట్టయితే, ఫస్ట్ ఇప్పుడు మనం ప్రోమోలో చూసిన టాస్క్ లో తనుజ, ఇప్పుడు మధ్యాహ్నం 2ంటికి ఇంకొక ప్రొమో రిలీజ్ అవుతుంది కదా, ఆ ప్రొమోకి సంబంధించి భరణి గారు ఇద్దరు కూడా టాప్ పొజిషన్ లోకి రావడం అయితే జరిగింది. సో అలా టాప్ పొజిషన్ కి వచ్చినప్పుడు ఏమైందంటే, వీళ్ళిద్దరిని కూడా బిగ్ బాస్ ఓట్ ఫర్ మీ, జనాల దగ్గరికి వెళ్ళండి అని చెప్పడం అయితే జరిగింది. ఆ టైంలో ఆబ్వియస్లీ భరణి గారి కన్నా తనుజ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి తనుజకి ఓట్ ఫర్ మీ అనేది యాక్సెప్టబుల్ అయిందనమాట. సో అంత బాగానే ఉంది. కాకపోతే ఓట్ ఫర్ మీ కన్నా కూడా ఇక్కడ జనాలు అడిగే ప్రశ్నలు చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే, తనూజ భరణి రిలేషన్ గురించి, అంటే వాళ్ళిద్దరి బాండింగ్స్ గురించి, అలాగే భరణి గారిని తనూజ ఎందుకు సడన్ గా నాన్న అనడం మానేసింది, తర్వాత మళ్ళీ నాన్న అనడం ఎందుకు స్టార్ట్ చేసింది, భరణి గారు ఎలిమినేట్ అయిపోయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఆయన్ని ఇమాన్యుల్ సేవ్ చేయలేదా అని మీకు అనిపించలేదా, అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తనూజ ఏదో సేఫ్ గా ఆన్సర్ చెప్పినా కూడా అదేంటి మరి ఆ రోజు అలా అన్నారు కదా అనే వాళ్ళని తీసుకురావడం బిగ్ బాస్ జరిగిందంట. అంటే వీళ్ళ ఫ్యాన్సే కానీ దే ఆర్ జెన్యూన్ ఫ్యాన్స్ అనమాట. పిఆర్ బ్యాచ్ లాగా కాకుండా జరుగుతుంది. కేవలం తనుజ భరణికి మాత్రమే కాదు, రేపటి నుంచి ఎవరికైతే, అంటే ఈ రోజు నుంచి తనుజ భరణి గారికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా రాబోయే ఒక 2 days లో ఎంత మందికి అయితే ఓట్ ఫర్ మీ ఆప్షన్ వస్తుందో వాళ్ళందరికీ కూడా ఇటువంటి జెన్యూన్ గానే క్వశ్చన్స్ అడిగేటట్టు జరుగుతుంది అనమాట. అంతేకాకుండా భరణి తనుజ నిన్న యాక్చువల్లీ ఏం జరిగిందంటే, డెమాన్ కి సంబంధించి కొంతమంది ఫ్యాన్స్ పొగిడారు, అలాగే ఇమాన్యుల్ కి పొగిడారు కదా. ఈ రోజు ఏమవుతుందంటే, భరణి గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, అలాగే తనుజాని కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత అప్పుడు ఓట్ ఫర్ మీ ఎవరికి రావాలనేది డిసైడ్ అవుతుంది. అప్పుడు తనుజ డిసైడ్ అయిన తర్వాత, తనుజాకి ఓట్ ఫర్ మీ అడిగేసిన తర్వాత, అప్పీల్ అడిగేసిన తర్వాత ఇమాన్యుల్ గురించి, కళ్యాణ్ గురించి, భరణి గురించి, అలాగే సంజన గారి గురించి ఆల్మోస్ట్ ఒక 40 minutes నడిచిందంట క్వశ్చన్ ఇదంతా కూడా. అంటే ఎక్కువ మంది ప్రశ్నించటం, ఆ ప్రశ్నల్లో తనుజకి ఒక క్లారిటీ రావటం. అంటే తను ఇప్పుడు జనరల్ గా బయట అడిగే ప్రశ్న, మీరు ఎందుకండి తనుజని ఎందుకని ఎప్పుడు టార్గెట్ చేస్తున్నారా అని అన్నారు అనుకోండి, అప్పుడు తనకు ఏమర్థం అవుతుంది, ఓహో నేను సంజనాని టార్గెట్ చేస్తున్నానని బయటకు వెళ్ళింది అనమాట, బయటకు అలా పోర్ట్రే అయిందనమాట అన్న విషయం పైన ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో బిగ్ బాస్ యాక్చువల్లీ ఫ్యాన్స్ ని కల్పించడానికి కూడా ప్రధానమైన కారణం ఇదే. ఇప్పటికే బాలీవుడ్ లో మనం ఇటువంటి సిచ్యువేషన్స్ చూసాం. బాలీవుడ్ అయితే వాళ్ళ యాంటీ ఫ్యాన్స్ రంగంలోకి దింపుతారు. సో అక్కడ పరిస్థితి అసలు చాలా దారుణంగా ఉంటుంది. అసలు నువ్వేం చేసావు, నువ్వేం చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం భరణి గారిది మీది రిలేషన్షిప్, ఎందుకు మీరు సపరేట్ అయ్యారు, దివ్య రావడం వల్లే అయ్యారా, మరి అప్పుడు కళ్యాణ్ వాళ్ళతో ఎందుకు క్లోజ్ అయ్యారు, ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగిందంట. సో ఒకనొక టైంలో తనుజ ఎమోషనల్ కూడా అయిపోయిందన్న వార్త
అయితే అప్డేట్ అయితే వచ్చింది. ఎమోషనల్ అంటే బాధతో అయితే కాదు, ఒక రకమైన ఎక్సైట్మెంట్ అలా అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇమ్ము గురించి, తనుజ గురించి, అలాగే కళ్యాణ్ తనుజ, భరణి తనుజ, సంజన తనుజ, రితు, డెమాన్ అందరి గురించి క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఎందుకంటే తనుజకున్న హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిదనమాట. ఈవెన్ అంటే విన్నర్ రేస్ లో ఉన్న వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ హ్యూజ్ రేంజ్ లో ఉంటుంది కదా. సో భరణి గారిని అడిగారంట, మీరు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఇది ఎక్స్ట్రా ప్రివిలేజ్ గా మీకు అనిపించడం లేదా అనేసి అడిగారంట. సో అలా జరిగింది. ఇక గేమ్ పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంకొక పెద్ద పాయింట్ ఏంటంటే, వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఓట్ ఫర్ మీ వస్తుందా రాదా అనేసి అంటే ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళకి రాదు ఫ్రెండ్స్. అసలు ఆ జోన్కి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ డెమాన్ ఇమాన్యుల్ వెళ్ళిపోయారు కదా. సో నెక్స్ట్ తనుజ, భరణి వెళ్ళారు. ఇక మిగిలింది ఎవరు? సుమన్ శెట్టి, కళ్యాణ్, సంజన, వీళ్ళు ముగ్గురు మిగిలారు. ఓకే, వీళ్ళ ముగ్గురులో సంజన గారికి పాపం నాకు తెలిసి ఆప్షన్ అయితే వస్తుందో రాదో తెలీదు. సో ఇంకా కళ్యాణ్ అండ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరికి ఆప్షన్స్ అయితే మరి బిగ్ బాస్ ఎలా పెడతాడో తెలీదు. అయితే మరి కళ్యాణ్కి అసలు పెడతాడా పెట్టడా, ఎందుకంటే టికెట్ టు ఫినాలే కొట్టేశారు కదా అనేసి నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు బిగ్ బాస్ ఒక టాస్క్ లో గెలిచిన వాళ్ళకి ఓట్ ఫర్ మీ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఇస్తున్నాడు. ఇంకొక టాస్క్ గెలిచిన వాళ్ళని సెకండ్ ఫైనలిస్ట్ రేస్ లో పంపిస్తున్నాడు కదా. మేమే అందరికి కలిపి ఒక టాస్క్ పెట్టి ఇదే ఫైనల్ ఓట్ ఫర్ మీ ఆప్షన్, దీనిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఒకళ్ళకి ఓట్ ఫర్ మీ ఆప్షన్ వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దానిలో మేబీ కళ్యాణ్ గెలిస్తే ఆప్షన్ బాగుంటదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే జనాల్ని ఫేస్ చేసినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందో, అంటే ఇప్పుడు భరణి గారైనా మధ్యలో ఒక వారం ఆయన వెళ్ళొచ్చారు, జనాలకు సంబంధించిన నెగిటివిటీస్ పాజిటివిటీస్ తెలుసు. కానీ కళ్యాణ్ ఫస్ట్ వచ్చేసాడు పాపం. అగ్ని పరీక్ష తర్వాత ఇంకా అసలు తన ఫీల్ ఏంటి అదేంటి అనేది తెలియదు కదా. సో మేబీ కళ్యాణ్కి సంబంధించి, సంజన గారికి సంబంధించి చాలా క్రూషియల్. సుమన్ శెట్టి గారు అంటే ఆయన ఎక్కువ మాట్లాడరు, ఏం చేయరు, పక్కన పెట్టేసండి. సో నేనేమంటున్నానంటే కళ్యాణ్ అండ్ సంజన ఏంటంటే మోస్ట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ని కూడా అడిగే అవకాశం ఉంది సంజన గారికి. ఎందుకంటే ఆవిడ చేసే పనులు కానీ, ఆవిడ ఇచ్చే కంటెంట్ కానీ అలా ఉంటుంది. అన్ని కూడా సూపర్ స్ట్రాంగ్ గా, సాఫ్ట్ గా, ఇదిగా ఉంటాయి అనమాట. సో ఇంకా అటు కళ్యాణ్, ఇటు సంజన గారు, అటు సుమన్ శెట్టి, వీళ్ళు మీరు ముగ్గురు అయితే మిగిలారు. మరి వీళ్ళ ముగ్గురులో కళ్యాణ్ కి, సంజన గారికి పడుతుందేమో లాస్ట్ డే అని అనుకుంటున్నా. ఎందుకంటే సంజన గారేమో రేస్ నుంచి అవుట్ అయ్యారు, కళ్యాణ్ అసలు ఈ రేస్ లో లేడు, ఎందుకంటే టికెట్ ఫినాలే కొట్టేశాడు కాబట్టి. సో వీళ్ళిద్దరికి సంబంధించి ఖచ్చితంగా ఒక పాయింట్ అయితే వస్తుంది. బట్ భరణి అండ్ తనుజకు సంబంధించి చాలా మంచి క్వశ్చన్స్ అడిగారంట. ఈవెన్ భరణి గారు కూడా ఎమోషన్ అయ్యారంట. భరణి గారికి ఇది చాలా మంచి ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఫ్రాంక్లీ స్పీకింగ్, భరణి గారికి చాలా మంచి ఎపిసోడ్ ఈ రోజు జరగబోయే ఎపిసోడ్. ఆయన టాస్క్ల పరంగా కానీ, అలాగే గేమ్స్ పరంగా కానీ, ఇంకా ఓట్ ఫర్ మీకి సంబంధించిన విషయంలో కానీ ఆయన మాట్లాడే పద్ధతి అది కూడా చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. అందుకనే కదా చాలా మంది డెమాన్ కానీ, రితు కానీ, వీళ్ళు కానీ, వాళ్ళు కానీ మీరు నాకు సాయం చేస్తారని అన్నారన్నా చేయలేకపోయారని చెప్పేసి గతంలో ఫైట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇట్లా అన్నమాట. సో అది జరిగింది. ఇది ఓట్ ఫర్ మీకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అబౌట్ భరణి గారు అండ్ తనుజ గారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.